వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ ఇంట్రోవర్ట్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను నా రూమ్మేట్ కలిసి హాస్టల్లో కుకింగ్ చేసినాం అనమాట. అంటే అదే నా రూమ్మేట్ చేసింది నేను చూస్తా ఉంటిని అంతే పక్కన నుంచి. బై ద వే ఇగ్నోర్ మై చింపిరి చుట్టూ అప్పుడే ఫ్రెష్ గా లేసి బ్రష్ చేస్తా అంటిని అనమాట. ఎక్కువసేపు బ్రష్ చేస్తే నాకు బ్లడ్ వచ్చేస్తుంది అనమాట మౌత్ లో నుంచి. బ్లీడింగ్ గమ్స్ ప్రాబ్లం ఉంది నాకు. పాటలు అనుకుంటే అట్లే చేసినాను, సో బ్లడ్ వచ్చేసింది. ఇంకా అందుకే వాటర్ తాగుతాను. 2 years బ్యాక్ నేను హోమ్ వర్కౌట్స్ చేసేదాన్ని యూట్యూబ్ లో చూసి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదని చెప్పి మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేసినాను అనమాట. యోగా మ్యాట్ అయితే నాది కాదు, నా ఫ్రెండ్ ది. ఆ రోజే ఫస్ట్ రోజు అనమాట స్టార్ట్ చేయడము. కరెక్ట్ గా 20 నిమిషాలు కూడా చేయలేకపోయినాను. 20 minutes వర్కౌట్ అయిపోతానే స్నానం చేసి మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. చలికాలం అయిపోయింది కదా, మాయిశ్చరైజర్ అయితే ఈ మధ్య వాడడం లేదు. ఆ రోజు ఎందుకు వాడినానంటే స్కిన్ ఎందుకో చాలా డ్రైగా అనిపించింది. ఇదైతే హోమ్ మేడ్ లిప్ బామ్ అనమాట, అదే గీ. ఎండాకాలం లిప్స్ ఎందుకు డ్రై అయిపోతానో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకా అందుకే నెయ్యి పట్టిస్తా అంటే. మా ఇంట్లో నేనంటే హెయిర్ ఫాల్ అంటే నేననమాట. అసలు దువ్వెన పెడితే చాలు జుట్టు తప్ప ఊడిపోతుంది. నా చెల్లేమో రోజుకో రెమెడీ చెప్తా ఉంటుంది వాడమని. నేను ఒక్కదాన్ని కూడా పట్టించుకోను. ఫేస్ ఎందుకు అట్లా పెట్టినాను అంటే ఆకలి అయిపోతుంది అనమాట, మామూలుగా కూడా కాదు. టైం అయితే ఆల్మోస్ట్ 11:30 to 12 అయితే అంటుంది. నా రూమ్మేట్ అయితే ఆలు పరోటా చేస్తాను అని చెప్పింది అనమాట. నాకెట్లా వంట రాదు, అట్లీస్ట్ చాపింగ్ లోనైనా సహాయం చేద్దామని స్టార్ట్ చేసిన. ఆ చాపింగ్ చేసే దాంట్లో కూడా ఆనియన్స్ చిల్లీస్ అయితేనే చాప్ చేసేకొచ్చు అనమాట. మిగతా వెజిటేబుల్స్ ఏమన్నా ఇస్తే మళ్ళీ దబిడి చేసేస్తాను. పాప ఏమో ఉర్లగడ్డలు ఉడకబెట్టిండి అంత లోపల. అదే పొటాటోస్. మా ఇంట్లో అయితే మేము ఉర్లగడ్డలు అంటాం అనమాట. మా ఇంట్లో అయితే పొటాటోస్ వాడేది చాలా తక్కువ అనమాట. దోశలేకి ఉర్లగడ్డ పల్లెం చేస్తుంది మా అమ్మ, దానికి తప్ప ఇంకా దేనికి వాడం. మోస్ట్ ఆఫ్ ది ఇంట్లో ఎట్లా తెచ్చిన పొటాటోస్ అట్లే ఉంటాయి అనమాట. నా రూమ్మేట్ కి అయితే ఆలు పరోటా అంటే చాలా ఫేవరెట్ అంట. రోజుకి 3 పూట్ల ఆలు పరోటానే పెట్టినా కూడా తింటాను అని చెప్పింది. ఇంకా నేనైతే ఆనియన్స్ అన్ని కట్ చేసి ఆ పొటాటోస్ కుండే స్కిన్ అంతా తీసేసినాను అనమాట. అదే ఇవాళకి మా అమ్మ పని చెప్పింటే పొటాటో స్కిన్ అంతా తీసేయమని. నా వల్ల కావడం లేదు మా, వేడిగా ఉన్నాయి అది ఇది చెప్తా అంటే. ఇంకా ఆ పాప ఏమో అంత లోపల చపాతీ పిండి తడుపుతా ఉంది. ఆ పిల్ల చపాతీ పిండి తడిపే లోపల నేను కట్ చేసిన ఆనియన్స్ అన్ని ఫ్రై చేస్తానన్న అనమాట. మన వంట గురించి తెలిసిండేదే కదా అని ఆ పిల్ల ఆయిల్ వేసింది. జస్ట్ నేను దాన్ని ఫ్రై చేస్తాను అంతే. ఇంకా ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయినాక ఉడకబొట్టిన పొటాటోస్ ని బాగా స్మాష్ చేస్తుంది పాప. అవన్నీ నీట్ గా స్మాష్ చేసి కొన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసింది అనమాట. నేను ఆలు పరోటా తినడం ఇదేం ఫస్ట్ టైం కాదు, నేను చాలా సార్లు తిన్నాను అనమాట. నార్త్ ఇండియన్స్ కి అయితే వాళ్ళు చాలా ఇష్టపడతారు దీన్ని తినడానికి. కొత్తిమీర అవన్నీ వేసేసినాక ఉన్న మసాలా డబ్బా తీసుకుని దాంట్లో ఉన్న పొళ్ళన్నీ వేసేస్తుంది. నన్ను అడుగుతాంది అనమాట, నువ్వు కారం తింటావా లేదా లేకుంటే సరిపోతుందా అని. నీకు ఎంత కారం కావాల్సి ఉంటే అంతే, ఎంతైనా తింటాను అని చెప్పినాను. ఆనియన్స్ మరీ ఎక్కువ కట్ చేసేసిన అనమాట నేను, అందుకే కొన్ని మిగిలిపోయినాయి. ఎనీవేస్ నేను అవి తినేస్తాను అనుకోండి, అది వేరే విషయం. ఆలు పరాటాలకి కర్రీ ఏం తినరు వీళ్ళు స్పెసిఫిక్ గా. మోస్ట్ ఆఫ్ ది కర్డ్ తో తింటారంట లేదా ఊరగాయతో తింటారంట. నా రూమ్మేట్ కి అయితే ఆలు పరాటానే కాదు పన్నీర్ పరాటా, మేతి పరాటా అవన్నీ కూడా చాలా ఇష్టం అంట తినేదానికి. ఇంకా మేమైతే నెయ్యి తీసుకున్నాం ఈ రోజు వంట చేసేకి. అదే ఇంతవరకు హోమ్ మేడ్ లిప్ బామ్ అని చెప్పినాను కదా, ఇదే అనమాట. నెయ్యి ఆ తడిపెట్టుకున్న చపాతీ పిండి, ఆలు స్టఫ్ ఇవన్నీ ముందర పెట్టుకొని ఇంకా ఇండక్షన్ స్టవ్ ముందర కూర్చున్నాం అనమాట ఇద్దరు. ఆ పిల్ల చేసింది వంట ఆ రోజు టక రోబోట్ లాగా అనమాట. అసలు తడబడేదే లేదు. నేను ఆనియన్స్ కట్ చేసే స్పీడ్ చూసి అప్పుడే అడిగింది అనమాట, అసలు నీకు వంట వచ్చా రాదా, ఎప్పుడైనా చేసినావా అని. తీరా అన్ని ముందర పెట్టుకున్నాక అర్థమైంది ఏంటంటే మాతో లక్కిన్ కట్టి లేదు అని. లక్కిన్ కట్ అంటే చపాతీ రోల్ చేసేకి యూజ్ చేస్తారు కదా, అదనమాట. అది లేకున్నా పర్లేదు నేను చేత్తో మేనేజ్ చేస్తాను అని చెప్పి టక చేసేసింది అన్ని. చపాతీ పిండి తీసుకొని దాన్ని సల్పాగా అదిమేసి దాంట్లోకి ఆలు స్టఫ్ పెట్టి మళ్ళీ అదుముతాంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఆ పిల్ల దాన్ని ఆ పరాటాని అసలు చేత్తోనే చేసింది, మళ్ళీ గిరట లేకుండా చేత్తోనే తిప్పుతాంది. ఇంకా పిల్ల అట్లా 2-3 పరాటాలు చేసి చూపించింది అనమాట నాకు. సరే కదా నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని స్టార్ట్ చేసినాను. చిన్నగా కొంచెం పిండి తీసుకొని. ఆ పిల్లంత నీట్ గా అయితే చేయలేదు కానీ ఏదో మేనేజ్ చేసినాను అనమాట. ఆలు స్టఫ్ పెట్టినప్పుడు పిండిని సరిగ్గా లాక్ చేయాల, లేకుంటే ఇప్పుడు నేను చేసినప్పుడు వచ్చినట్ల మొత్తం అదంతా బయటకు వచ్చేస్తుంది ఆలు స్టఫ్. ఇంకా నేను చేసిన దాన్ని కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టింది అనమాట. ఇంకా అట్లే ఫైనల్లీ ఆలు పరాటా అయితే రెడీ అనమాట. ఆలు పరాటా ఏం బ్రేక్ అయిపోలేదు, వేడిగా ఉంటే నాకు తినే గాడం లేదని చెప్పి ఆ పిల్ల అట్లా బ్రేక్ చేసి ఇచ్చింది అనమాట. ఆ పిల్ల చెప్పింది ఊరగాయతో తింటే చాలా బాగుంటుంది అని. ఇంకా అందుకే ఊరగాయ బాటిల్
తీసుకొని ట్రై చేసినాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది అనమాట. ఏమంటే వేడి వేడిగా ఉన్నంగి తినేసేలా, అందుకని ఆ పిల్ల ఒక పక్క కుక్ చేస్తా అంటే నేను సగం నోట్లో పెట్టుకొని ఆ పిల్ల నోట్లో సగం పెడతా ఉన్నాను. పిల్ల ఒక పక్క చేస్తానే ఉంది, అట్లే తింటానే ఉన్నాము. కడుపు నిండిపోయింది అసలు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే కదా, ఫుల్ గా తినేసినాం అనమాట. ఆలు పరాటాలే. లాస్ట్ టైం ఫుల్ వీడియో పెట్టినా కదా 10th క్లాస్ ఎగ్జామ్స్ అని, దాని వల్ల ఎంత ప్రెజర్ ఫీల్ అవుతారు స్టూడెంట్స్ అని. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. నేను ఒకటే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు నాతో పాటు అని. ఫైనల్లీ నేను కూడా ఆలు పరాటా చేసేది నేర్చేసుకున్నాను అనమాట. ఫుల్ గా కాకుండా అట్లీస్ట్ ఒక 90% మేనేజ్ చేయగలను. ఎవరైనా ఉన్నప్పుడు వచ్చినట్లే ఉంటాయి, మళ్ళీ నేను ఒక్కదానే చేస్తే మాత్రం మొత్తం అంతా అట్టర్ ఫ్లాప్ అనమాట. బయట బట్టలు ఆరేసింటి, ఫుల్ గాలి వస్తుంటే తీసి ఇంకా బెడ్ మీద కేసేసినాను. ఆ రోజు అయితే రైనీ డే అనమాట. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇంకా కొంచెం సేపట్లో వర్షం పడితే ఆ స్మెల్, ఆ విండ్ ఎట్లుంటుంది అట్లుంది అనమాట క్లైమేట్ అంతా. ఆ రోజు ఎండలకి ఉడికి ఉడికి అసలు సడన్ గా క్లైమేట్ ఇట్లా అయిపోయేదానికి ఎంత హాయిగా అనిపించిందో ఆ రోజు. ఇంకా ఆ పాటికి అయితే వర్షం పడలేదు, కానీ ఇంకా నేను బట్టలన్నీ తీసేసి లోపలికి తెచ్చేసినాను అనమాట. ఈ ఎండలకి విసిగెత్తిపోయి ఫైనల్లీ వర్షం చూసేసరికి నా ఫేస్ అట్లే వెలిగిపోతాంది. వర్షంలో తడిచిబుద్ధి అయిందనమాట. మొన్ననే కోల్డ్ వచ్చి ఇప్పుడిప్పుడే తగ్గుతాంది. ఇంకా మళ్ళీ కోల్డ్ ఎందుకు తెచ్చుకోవడం అని ఊరికే నిలబడి చూస్తా ఉంది నేను ఆ వర్షంని. చిన్నప్పుడైతే నేను నా చెల్లి వర్షం వస్తే చాలన్నమాట పోయి తడిచేస్తా అంటిమి. యాజ్ యూజువల్ ఇంటికి పోయినాక మా అమ్మతో తిట్లు కూడా తింటా అంటిమి తడిచి వచ్చినందుకు. ఇంకా సాయంత్రం 6:30 అట్లా అవుతుంది అనమాట. వర్షం పడుతుంది కదా అని వీళ్ళు నూడిల్స్ చేస్తా ఉన్నారు. నేను చెప్పింటా చాలా సార్లు, నాకు అట్లా లావుగా ఉండే నూడిల్స్ తినాలన్నా అది ఎట్లెట్లా అయిపోతుంది అనమాట. అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఆ పిల్ల మటుకు చాలా ఎక్సైటెడ్ గా నేను చాలా బాగా చేసినాను అది ఇది అంటా ఉంటే మళ్ళీ ఆడ ఫీల్ అవుతుందో అని తిన్నాను ఆ రోజు. ఆ పిల్ల నూడిల్స్ బాగా కుక్ చేస్తుంది, నాకు ఇష్టం లేదనమాట అంతే. నేను చేసిన 20 నిమిషాల ఎక్సర్సైజ్ కి ఆ రోజు ఫుల్ న్యాయం చేసినాను అనమాట. మొత్తం ఫుడ్ అయితే డబ్బులు తినేసినాను ఆ రోజు. కడుపు నిండేలా కాదు, కక్కేదాకా తినేసినాను ఆ రోజు. ఇంకా నేను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి వ్లాగ్స్ నేను ఇంకా కొన్ని చేస్తాను. ఓకే బాయ్.